నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రులను, గురువులను విద్యార్థులు గౌరవించుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బాలల హక్కులను కాపాడుతూ వారికి విద్యను అందించాలి. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి. మొక్కలు మానవ మనుగడకు ఆధారం. మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావు. క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రులను, గురువులను విద్యార్థులు గౌరవించుకోవాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి స్మారక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు భరతనాట్యంతో స్వాగతం పలికారు. నరేంద్ర వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని, అదేవిధంగా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారని, పార్టీ గుర్తులు లేకుండా స్కూల్ బ్యాగులు, పుస్తకాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, ఎంఈఓలు నిరంజన్ బాబు, ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడతా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. దానికి అనుగుణంగా ఏ పార్టీ గుర్తులు లేకుండా స్కూల్ బ్యాగులు, అలాగే డ్రెస్సులు, అలాగే షూ, అలాగే టెక్స్ట్ బుక్స్ మరియు నోట్బుక్స్ అన్నీ మీకు నిండుగా, మరీ ప్రత్యేకంగా మధ్య తరగతి పేద పిల్లల కోసం ఒక ఉన్నత స్థాయి రెసిడెన్షియల్ స్కూల్ లాగా ఈ స్కూల్స్ అన్నీ కూడా తయారు చేయాలి. ఏదైతే నేను పలానా స్కూల్లో చదివాను గర్వంగా పిల్లలు రాబోయే రోజుల్లో చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇలా ఎంతోమంది దేశానికి పనికొస్తే అంత స్థాయి వ్యక్తులు మన స్కూల్స్ ద్వారా బయటకు వెళ్ళాలి. ఆల్ పార్టీలతో సమావేశం నిర్వహించి అన్ని విగ్రహాలను తిరిగి పెట్టేందుకు అనుమతి తీసుకోవటం జరిగిందని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. కోన ప్రభాకర్ రావు జయంతిని పురస్కరించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోన ప్రభాకర్ రావు, ఎన్టీఆర్, గుర్రం జాషువాల విగ్రహాలు ఉండేవని, అవి కూడా వెంటనే డివైడర్స్ మధ్యలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కొత్తగా పెడుతున్న విగ్రహం కాదని, కౌన్సిల్లో తీర్మానం చేసిన విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఎందుకు అలసత్వం అవలంబిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల నారాయణ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు ఎజ్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు కొండలు, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షులు లీలా శ్రీనివాసరెడ్డి, నాయకులు పిరా, ఎంగలూరు మాల్యాద్రి, మహిళా నాయకులు పుష్పరాజ్యం, లక్ష్మీ రాఘవ, ఆదిలక్ష్మి, మీరాబి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకపోతే పెట్టుకోవచ్చు అనేటువంటిది మరి నేషనల్ హైవేస్ వర్సెస్ సుధాకర్ అనేటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా నేను వాళ్ళకి పంపించడం జరిగింది. అసలు అంతెందుకు ఇవాళ హైవే అది కమిటీ కూడా కాలయాపన చేశారు. ఈ రోజు మరి చెప్తా ఉన్నాను, హైవే నుంచి మరి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు ఇది హైవే కింద లేదు, ఇదంతా కూడా ఆర్ఎన్బి రోడ్డు కింద ఉంది. మరి ఇంకేం బంకలు కావాలి మీకు? ఇంకా కాలం కలపడానికి ఇంకేమి కావాలి మీకు? మీరేం కానీ ఎదుగుతా ఉన్నారా? దయచేసి ఇంకా ఆపండి, అనవసరమైన ఆలోచన చేయవకండి, అపాస్పాలవుతారు. ప్రభాకర్ రావు గారు ప్రజానాయకులు. ప్రజలు ఇవాళ ఇదేదో చిన్న శాంపుల్. ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఎవ్వరూ ఆపలేరు. ప్రజానాయకుడికి ఉన్నటువంటి ఆదరణ ఎలాంటిదో ఇవాళ చూస్తే ఇదేదో ఒక కులానికి సంబంధించిన వాళ్ళు లేరు, ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అది ప్రజానాయకుడికి ఉన్నటువంటి బలం. ఏదైనా ఒక విగ్రహం పెట్టుకుంటే, ఆ కులస్తులు పెట్టుకుంటే ఆ 10 మంది కులస్తులు చేస్తారేమో. ప్రభాకర్ రావు గారి విగ్రహం అంటే అందరూ చేస్తారు. అది ప్రభాకర్ రావు గారికి ఉన్నటువంటి బలం. ఆ బలం ఇవాళ వచ్చేది కొంచెం శాంపులే. రాబోయేటువంటి రోజుల్లో
ఇది వీలైనంత త్వరగా చేసి ప్రజల మన్నల్ని పొందండి, మీరే పొందండి. మీరున్నారు అధికారంలో, మీరే చేయండి. ఆ గౌరవాన్ని మన్నల్ని మీరే పొందండి అని మీకు చెప్తాం. అది జరగనప్పుడు ఖచ్చితంగా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్తాం, ఉద్యమాలు చేస్తాం. ఆగేదైతే లేదు. ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారి విగ్రహం ఇక్కడే పెట్టాలి. ఎవరైనా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు. ప్రభాకర్ రావు గారి విగ్రహం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మరి నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉపసభాపతిగా నేను తీసుకున్న నిర్ణయాల్లో నేను చెప్పాను, ఆ రోజు రోడ్డు డివైడర్ అలైన్మెంట్ ప్రకారం పెట్టాలంటే ప్రభాకర్ రావు గారి విగ్రహంతోనే మొదలు పెట్టండి, దానికి ఎవరు అభ్యంతరం చెప్పం. ఈ రోడ్డు డివైడర్ సరిగ్గా చేయండి, అవకాశం ఉంటే సీల్ రోడ్ సెంటర్ ని ప్రభాకర్ రావు గారి పేరు మీద డెవలప్ చేద్దాం, నేను నా ఖర్చుతో డెవలప్ చేస్తాను, అది కేపీఆర్ సర్కిల్ కింద చేద్దాం అని ఒక తీర్మానం తీర్మానం కూడా చేశారు. మరి దీన్ని ఇంద్రామారావు గారి బొమ్మ పెడదాం, ఇక్కడ ఇది ఆయన పేరు మీద సర్కిల్ చేద్దాం, అడిదిరికి చంద్రబాబు నాయుడు కళ్యాణ్ ఉన్నటువంటి అడిదిరికి ఒక విగ్రహం అట్లా ఉంటే బాగుండదు. వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రభాకర్ రావు గారి విగ్రహం ఒకవేళ తీసేట్లయితే అక్కడ దానికి అనుమతిస్తే దాన్ని కేపీఆర్ సర్కిల్ కింద దీన్ని ఇంద్రామారావు బొమ్మ పెట్టి ఇక్కడ కూడా చేస్తామని చెప్పి ఆ రోజు అన్నాం. మరి వాళ్ళకి అంత పెద్ద గుండె ఉందని, అంత పెద్ద హృదయం ఉందని నేను అనుకోవట్లేదు. కానీ తీసిన విగ్రహాలు అయితే పెట్టాల్సింది పెట్టాల్సిందే. దీంట్లో ఎవరి అనుమతులు అక్కర్లేదు, ఎవరు అడగాల్సిన పని లేదు. ఖచ్చితంగా అన్ని విగ్రహాలు ఇవాళ ఒక ప్రభాకర్ రావు గారి విగ్రహం అడుగుతామని చెప్పి అనుకోకండి. ఆయన జయంతి కాబట్టి ప్రభాకర్ రావు గారి విగ్రహం గురించి ప్రస్తావించాం. ఆయనతో పాటుగా ఆ రోజు తీసినటువంటి అన్ని విగ్రహాలని ఎక్కడ తీసామో అక్కడ పెట్టాల్సిందే. ఏ ట్రాఫిక్ కి అంతరాయం లేదు, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి ఎక్కడ తీసామో అక్కడ పెట్టుకోండి. మీరు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, మీ కొత్తగా మీ పరిపాలన వచ్చింది, ఇక్కడ నుంచి ఎవరైనా కొత్త విగ్రహాలు పెడతారు మీ దగ్గరకు వస్తే మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు అడ్వైస్ చేయండి, మీరు ఎక్కడ పెట్టిస్తారు అక్కడ పెట్టించుకోండి. కానీ పాత విగ్రహాలకి సంబంధించి మీరు అది ఇది మాట్లాడటం మటుకు అంత మంచిది కాదు. బాలల హక్కులను కాపాడుతూ వారికి విద్యను అందించాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి అన్నారు. కర్లపాలెం మండలంలోని కొన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పాఠశాల యాజమాన్యంకు తగు సూచనలు చేశారు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల చేత పనులు చేయిస్తున్నారన్నారు. కాంపౌండ్ వాల్ లేదన్నారు. విద్యార్థులకు తగ్గట్టుగా మరుగుదొడ్లు లేవన్నారు. పాఠశాల సమయంలో మాత్రమే స్టడీ అవర్స్ నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సౌకర్యాలు లేని పాఠశాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని, బాపట్ల జిల్లా జీసీడీఓ చారులత తదితరులు పాల్గొన్నారు. వాటర్ అనేటువంటిది లేవని చెప్పి మేము వెళ్ళినప్పుడే ఒక అబ్బాయి వాటర్ తీసుకొస్తున్నాడు, టిఫిన్ తీసుకొని వస్తున్నాడు. వాడు చిన్నోడు అనమాట, 8th క్లాస్ బాబు. సో ఇట్లాంటివన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్స్. అవి అందరూ స్కూల్లో టీచర్స్ అందరూ కాదు, కానీ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా, యాజ్ ఏ హెచ్ఎంగా మనం పిల్లలతో పనులు చేయించకూడదు. చేయించడం అనేటువంటిది ఏమైనా సరే గ్రౌండ్ క్లీన్ చేయించుకోవాలంటే కూలి వాళ్ళని పిలిపించుకొని చేయించుకోవాలి. అట్లాంటివి అనేటువంటిది రెండోసారి చేయకూడదు అని చెప్పేసి నేను వాటికైతే సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే కొన్ని ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ కానివ్వండి, అవన్నీ ప్రాపర్గా క్లీనింగ్గా లేవు అనేది ఒకటి ఐడెంటిఫై చేశాము. ప్రైమరీ స్కూలు, ఎంపీపీ స్కూలు, అక్కడైతే స్కూల్ ఎన్విరాన్మెంట్ బాగుంది, గుడ్. అక్కడైతే చిల్డ్రన్ కూడా ప్రాపర్గా మానిటరింగ్ అనేటువంటిది ఉంది. హెచ్ఎం ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఎంపీపీ స్కూల్ ఈజ్ వెరీ నైస్. అక్కడ మొక్కలు వేయడం కానివ్వండి, గార్డెన్, ఇవన్నీ కూడా బాగుంది. స్కూల్ ఎన్విరాన్మెంట్ గుడ్. కేపీ స్కూల్ కర్లపాలెం ప్రైవేట్ స్కూల్ అనమాట. అది అక్కడ ఇష్యూస్ చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఇష్యూస్. రేకుల షెడ్లో పెట్టారు క్లాస్ రూమ్స్. రేకుల షెడ్ అనేటువంటిది అసలు పిల్లలకి సమ్మర్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. తర్వాత బస్సులు ఉన్నాయి, కానీ దానికి అసలు బ్రేక్ ఉండాలండి. బస్సు అంటే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, బ్రేక్ ఇన్స్పెక్టర్ ద్వారా తీసుకొని ఉండాలి. అలానే 62 years దాటినటువంటి వాళ్ళు డ్రైవింగ్ అనేటువంటిది చేయకూడదు. ఎంబీ యాక్ట్ ప్రకారం, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చేయకూడదు. అదొకటి చూడాలి. రెండోది, సెకండ్ థింగ్, ఫీజ్ స్ట్రక్చర్ అనేటువంటిది నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. ఆ ఫీజ్ స్ట్రక్చర్ అనేటువంటిది నోటీస్ బోర్డులో లేదు. అలానే పిల్లలు చాలామంది 509 మంది ఉన్నారు నియర్లీ. టాయిలెట్స్ లేవు వాళ్ళకి.
టాయిలెట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, ఉన్నా కూడా అవి ప్రాపర్గా లేవు, సరిపోవు కూడా. ఒక్కొక్క 30 మెంబర్స్ ఆర్ 40 మెంబర్స్కి ఒక టాయిలెట్ ఉండాలి, ఒక వాష్రూమ్ ఉండాలి అనేది ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి చెప్తుంది. కానీ అక్కడ పారామెట్రిక్స్ తీసుకున్నట్లయితే అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేని కారణంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక విషయం మీద మేము త్రూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నోటీసులు ఇవ్వమని కూడా నేను కమిషన్ నుంచి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్షన్ ఇచ్చాము. వాళ్ళు ఇమీడియట్గా ఇష్యూ ద నోటీస్ కన్సర్న్ ద కాంపిటెంట్ అథారిటీ అఫెన్స్ అగెన్స్ట్ చిల్డ్రన్. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బాపట్లపట్నంలోని చీలు రోడ్ సెంటర్ వద్ద గల పెద్ద సాయిబాబా, విజయలక్ష్మీపురంలోని సాయిబాబా దేవాలయంల వద్ద భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని దేవాలయ కమిటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కాకడహారతితో పూజలు ప్రారంభించారు. అనంతరం స్వామివారిని పట్టణ పురవీధుల్లో రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పెద్ద సాయిబాబా దేవాలయంలో కమిటీ ప్రధాన కార్యదర్శి వీరయ్య, బాలకృష్ణ, ఆంజనేయులు, విజయలక్ష్మీపురంలో గల సాయిబాబా దేవాలయంలో రవిలు పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. హిందూ సంస్కృతి సాహిత్యంను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు వేదవ్యాసుడు మార్గనిర్దేశం చేశారని శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు. కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవా సమితిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, భజనలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, బుర్ల బుల్లియ్య, తవ్వా స్వామి, సత్యవతి, ఆలపాటి సాంబశివరావు, ప్రసన్న, చందు, మణి, లలితమ్మ, ధనలక్ష్మి, పానుగంటి హరినాథ్ బాబు, తుమ్మా సదాశివరెడ్డి, రామ్మోహన్ రావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదో ఫోటో పెట్టుకుని పూజ చేస్తాం. పూజ చేసినంత మాట మనకేమి దక్కదు. గురువు అనేవాడు విశ్వసించాలి. రామకృష్ణుని విశ్వసిస్తున్నాం, గురువుగా రామకృష్ణుని విశ్వసిస్తున్నాం కాబట్టి మనకు కొన్ని ఆధ్యాత్మిక భావాలు రావడం, ఈ సంస్థ రావడం, సంస్థ ఏర్పాటు చేయడం, ఈ వివేకానంద ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికి 160 సంవత్సరాలు అయినా కూడా ఈ సంస్థ కొత్తగా ఉంది, ఇవాళ కొత్తగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎక్కడో ప్రజలు పోయి ఓపెన్ చేసి వచ్చాడు ఇవాళ రామకృష్ణ చూస్తుంటారు ఫోటోలు. ఎందుకంటే సామాజిక సంపద ఎక్కడ ఉన్నదంటే భారతీయ ఆధ్యాత్మికంలో వాళ్ళ ప్రపంచం అంతా మనకి అంతా కూడా దండం పెడుతున్నారు. దండం పెడుతున్నారంటే కారణం ఏంటి? మనలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక దీన్ని ఇచ్చింది ఎవరంటే వ్యాసభగవానుడు. ఈ రోజున మీరు చూసుకున్న భారతం తీసుకున్నప్పుడు భారతలో ఒక్కొక్క తాట ప్రత్యేకించి చెప్తుంటాడు. ఎలా ఉండాలా మనిషి, ఎలా చేయాలా, ఎలా ఉంటే బాగుంటుంది అని మనం చెప్తాడు వ్యాసుడు. అందుకనే వ్యాసుడు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా చూస్తున్న రోజు వ్యాసభగవానుడు. మీరు చూస్తుంటారు. గ్రామంలో మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు హర్షణీయమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. నల్లమోతువారిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ డేని నిర్వహించారు. విద్యార్థులకు ఏ విధంగా విద్యాభ్యాసం జరుగుతుంది, మధ్యాహ్న భోజన పథకం అమలు జరుపుతున్న విధానం, విద్యార్థులకు ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పాఠశాలలో సదుపాయాలు తదితర విషయాలపై తల్లిదండ్రులతో చర్చించి ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలల కోసం ప్రభుత్వం అందిస్తున్న అనేక రకాలైన సేవలను, సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అటు తల్లిదండ్రులకు ఇటు రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సాంబశివరావు ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థి సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్లు, టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జు మునిపల్లె చిన్న, జనసేన ఇన్ఛార్జు గరిగంటి శ్రీనివాసరావు, సాయిని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ మెగా పేరెంట్స్ ఈవెంట్ ఇది చాలా అవసరం, చాలా ఆవశ్యకత. మన పిల్లలకి మన స్కూల్లో ఏం అవసరాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది, స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మాట్లాడుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం. ఇందులో మీకు ఆహారం ఏ విధంగా అందుతుంది, చక్కగా పెడుతున్నారా భోజనం, ఎట్లా అందుతుంది, మీకు స్కూల్ కిట్స్ ఇచ్చారు కదా. ప్రభుత్వం గతంలో మేము చదువుకునే రోజుల్లో ఏ ఊరు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. మన అమ్మ మా నాన్న వాళ్ళు ఏదైనా పలక కొనిస్తే ఆ పలక బలకమే మా దిక్కు. ఇప్పుడు ప్రభుత్వాలు మీ అభివృద్ధి కోసం, చిన్నపిల్లల అభివృద్ధి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తుని బంగారు బాటల్లో తీర్చిదిద్దడం కోసం
అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. అలాంటి సౌకర్యాలని ఉపయోగించుకొని మీరు మీ యొక్క భవిష్యత్తును అభివృద్ధి పరుచుకుంటారని ఆశిస్తున్నాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా హోమియోపతి వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం తగ్గుతాయని హోమియోపతి డాక్టర్ బ్రహ్మిణి అన్నారు. కర్లపాలెం గణపవరం రోడ్లోని సత్యసాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా హోమియోపతి, న్యాచురోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు బ్రాహ్మణి సమీరా పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందజేశారు. అనంతరం గురు పౌర్ణమిని పురస్కరించుకుని 2000 మందికి అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఎస్బి కిషోర్, గ్రామసేవల జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు, శివరామరాజు, ఎం రాంబాబు, కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో యూనియన్ బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమం 23వ రోజుకు చేరుకుంది. గురు పౌర్ణమి సందర్భంగా కుట్టు శిక్షణ ఉపాధ్యాయులు గోపిని శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, ఆలపాటి అనూష, చందుమణి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. మన కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో గత 23 రోజుల నుంచి ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ సంస్థ ద్వారా మేమందరం ఇక్కడ 23 రోజుల నుంచి నేర్చుకుంటున్నాము. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మా గురువు గారైన గోపి సార్ గారికి మేము సన్మానించుకోవడం జరిగింది. విద్యార్థులు పట్టుదలతో చదవాలని, అప్పుడే అనుకున్న గోల్ సాధించవచ్చని ప్రొఫెసర్ రామ్ గోపాల్ అన్నారు. బాపట్లపట్నంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చదువుతారో అది తెలుసుకొని వారికి అందించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కుటుంబ పరిస్థితులు కూడా చాలా ముఖ్యమని సూచించారు. చదువుకున్న వారు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు, వేణు, అధ్యాపకులు శ్రీకాంత్, ప్రసాద్, రోషయ్య, భాష, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కనెక్ట్ అయ్యాడంటే వాడు ఖచ్చితంగా కమిట్ అవుతాడు. వాడు ఒక్కసారి కమిట్ అయ్యాడనంటే యువర్ జాబ్ ఇస్ డన్. ఇంకా నువ్వు ఆయన పొద్దున్న లేదంటే సాయంత్రం వరకు నువ్వు బాగా చదువుకోరా, ఏంద్రా నువ్వు వీడితో అవుతుంది, ఏంద్రా అన్ని మార్కులు, వాళ్ళ అబ్బాయి చూడరా ఎన్ని మార్కులు వచ్చి వాడేం చేస్తాడు, వీడు చూడరా ఏం చేస్తాడు, అది అదా ట్రై ఏమి అవసరం, ఈ ఘోరగా పోదాల్సిన అవసరం లేదు. నువ్వు వాడికి ఉన్న ఆపర్చునిటీస్కి కనెక్ట్ చేయి. వాడు కమిట్ అవుతాడు. వాడు కమిట్ అయితే వాడి మాట వాడే వింటాడు. ఆ రకంగా వర్క్ చేస్తాడు పిల్లోడు. అంటే వాడిని అలా కనెక్ట్ చేయటం ఎలా, వాడిని అలా కమిట్ చేయటం ఎలా అనేదే క్వశ్చన్. కానీ రోజు రోజు తన్నుకునే ప్రసక్తి అయితే లేదు అసలు. దిస్ ఈజ్ ట్రూ. మొక్కలు మానవ మనుగడకు ఆధారమని మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీ పరిధిలోని ఎంపీపీ స్కూల్ మెగా పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ గల విద్య విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచన చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మొక్కలను పంపిణీ చేశారు. తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు, విమలమ్మ, లక్ష్మీ ప్రసన్న, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ గవర్నమెంట్ అయినా పిల్లల్ని చదువు మీద ఎంతో ఖర్చు పెడుతుంది. మీరు రెగ్యులర్గా ఒక యూనిఫామ్గా వాళ్ళని పద్ధతి పరంగా అంటే ఒక అలవాటు మన పిల్లలకి నేర్పే ఉంటుంది. ఆ సిస్టంలో పడిపోతారు పిల్లలు. ఈరోజు మీరు బడి మార్పించారనుకో, 2వ రోజు వెళ్ళటానికి ఇష్టపడరు. 3వ రోజు మళ్ళీ మార్పించారనుకోండి, ఇర్రెగ్యులర్ అయిపోతుంది. అంటే ఆ వెళ్తే ఏముందన్నారు. మీరు కూలిగా బతికారని పిల్లలు కూడా కూలి వాళ్ళుగా చేయొద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చదువు అనేది మన మేధస్సును బట్టి ఉంటుంది. మీరు పంపించండి చాలు. మీ బాధ్యత పరంగా అన్ని స్కూల్స్ పిల్లలకి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం స్కూల్స్ బ్యాగ్స్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, భోజనాలు కానివ్వండి అన్నీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళని రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తే మేడం గారు వాళ్ళకు ఒక పద్ధతి పరంగా నేర్చుకుని వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా తయారు చేస్తారన్నది నాకున్న నేను చదువుకుని. మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ అందరూ తెలుసు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఈ కార్యక్రమంలో మేము అందరూ జరుగుతున్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే మెయిన్గా టీచర్స్ ఏం చేస్తారు, వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తారు. మీరు మీ ఇంటి దగ్గర కూడా మీ పిల్లల్ని ఈరోజు ఏం పాఠాలు చెప్పారు, మా పిల్లవాడు ఏం చదువుతున్నాడు అంటే మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. వాడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఆ బిడ్డవాళ్ళు మనం ఏ విధంగా చదివించుకోవాలంటే మీరు కూడా ఆలోచన రావాలి.
కాబట్టి మనం ఒక ఫ్రెండ్లీ వాతావరణం మనందరూ బయట సమావేశం అవడం జరిగింది. కాబట్టి మీరు పేరెంట్స్, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు మనందరం కూడా ఒక యూనిటీగా ఉండి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన బాధ్యత టీచర్స్. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా పాల్పొందుకొని చాలా సంతోషకరం. అదేవిధంగా పద్మలో యోగా దినోత్సవం సందర్భంగా వరల్డ్ రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఈరోజు కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లో, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్కి పేరెంట్స్ వెళ్తున్నారు. నాయకులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయపథంలో ముందుకు నడిపించాలి. పిల్లల భవిష్యత్తుని మనమే మన చేతుల్లో ఉంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో పొందుకొని వీళ్ళ యొక్క భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రులను, గురువులను విద్యార్థులు గౌరవించుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బాలల హక్కులను కాపాడుతూ వారికి విద్యను అందించాలి. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి. మొక్కలు మానవ మనుగడకు ఆధారం. మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.